మేడం ఒక సెకండ్. జరిగేది మీదే కదమ్మా, ఎవరికో ఒకరికి ఇవ్వాలి కదా, ఎవరికి ఇస్తాం చెప్పండి, అడగండి. వస్తున్నారా డిఎస్పీ గారు? ఒక ఇది ఇచ్చేసుకోవాలండి, మెమోరాండం. పోస్ట్ అయితే పోస్ట్ చేస్తున్నారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్ అండ్ వైఎస్ఆర్సీపీ యాక్టివిటీస్ పైన జగన్మోహన్ రెడ్డి గారు పైన. సో అంతా కూడా మెన్షన్ చేస్తున్నారు. ఖచ్చితంగా యాజ్ పర్ డెమోక్రటిక్ వే వాళ్ళని కూడా మీరు యాక్షన్ తీసుకున్నారని నేను కోరుతున్నాను. వైఎస్ఆర్సీపీ ప్లీజ్ యాక్షన్ ఇస్ టేకెన్ ఆన్ దిస్. తీసుకున్న అతి పెద్ద డెమోక్రటిక్ కంట్రీ ఇండియా మనము ఈరోజు నివాళులు అర్పించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి గౌరవం చూపించిన ఈ రోజున ఇండియా ఇస్ కన్సిడర్డ్ యాజ్ ది బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని మనం చెప్పొచ్చు. మా కాన్స్టిట్యూషన్ అనేది ఆమోదించి దాదాపు 75 ఏళ్ళు కూడా పూర్తి చేసుకున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే నిజంగా ఏదైతే అంబేద్కర్ గారు రాసినారో ఆ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఈరోజు ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియా పిల్లలందరూ కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ఎందుకంటే రాజ్యాంగంలో అయితే రాసినారు ద ఫ్రీడమ్ ఫర్ ప్రెస్, ఫ్రీడమ్ ఫర్ స్పీచ్, ఫ్రీడమ్ ఫర్ ప్రెస్ అనేది కూడా మనం చూసినాము. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఎవరైతే గొంతెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే నిజంగానే ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చినారో, సూపర్ 6 హామీ ఇచ్చినారో ఎప్పుడు అమలు చేస్తారని గొంతెత్తి ఎవరైనా అడిగినా కూడా అరెస్ట్ చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే పూర్తి స్వేచ్ఛతో పూర్తి స్వతంత్రంతో ఈ ఒక దేశాన్ని నడిపించాలి అని అంబేద్కర్ గారు కలగన్నారు. అభినవ అంబేద్కర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ ఏదైతే చెప్తారో అవన్నీ పూర్తి గతంలో మీరు చూశారు. 19 నుంచి 24 వరకు పూర్తిగా మనము చేసినాం. ప్రజలందరూ కూడా ఆ రోజు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. ఈ రోజు ఎందుకు మీరు చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు అని అడిగితే సోషల్ మీడియా వాళ్ళందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి, అంటే పెనుగొండలో ఉన్న ఒక అబ్బాయిని తీసుకొని పోయి మళ్ళీ వైజాగ్ జైల్లో పెట్టడం, అక్కడి నుంచి మళ్ళీ నెల్లూరు తీసుకుపోవడం, ఇవన్నీ చేస్తున్నారు. నిజంగా ఎక్కడ కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్వేచ్ఛని హరించే ప్రయత్నం ఏ ప్రభుత్వం అయితే చేస్తున్నారో నిజంగా వాళ్ళు అడ్రస్ లేకుండా పోయిండే ఒక సంఘటన కూడా గతంలో మనం చూసినాం. మళ్ళా ఈరోజు అభినవ అంబేద్కర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన బీసీ శాఖ మంత్రిగా సవితమ్మ పెనుగొండలో ఎమ్మెల్యేగా గెలిచి బీసీ శాఖ మంత్రిగా ఉంటూ డీబీటీ ఎక్కడెక్కడ జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ ప్రెస్ చేసినారో, బటన్ నొక్కినారో వాళ్ళందరూ కూడా పని లేకుండా, వాళ్ళందరూ కూడా గంజాయికి మద్యానికి బానిస అయినారు అని సవితమ్మ చెప్తా ఉంది. ఈరోజు సవితమ్మకు ఒక ఛాలెంజ్ చెప్తున్నాం.
నీ స్వంత పంచాయతీ రాంపురం అనేది ఉంది. నీ స్వంత పంచాయతీలో అక్కడ పోయి సెక్రటరీ దగ్గర, పంచాయతీ సెక్రటరీ దగ్గర పోయి లిస్టు తీసుకో. గత ప్రభుత్వంలో ఎవరెవరికైతే బెనిఫిషరీగా సంక్షేమ పథకాలు వచ్చిందో బెనిఫిషరీ లిస్టు తీసుకో. నీ చాయిస్ నీకే వదిలేస్తాను నేను. దాంట్లో ఇద్దరు మహిళలు గంజాయికి బలి అయినారు అని నువ్వు ఖచ్చితంగా చూపించాలా. చూపించి నువ్వు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినావో ఆ మాటని నీ ఒక పంచాయతీలో నువ్వు ఎక్కడున్నావో ఆ పంచాయతీలోనే నువ్వే లిస్టు తీసుకో. నీ ఇష్టం, నువ్వు ఎవరిని చూపిస్తావో మనకు చూపి. అమ్మఒడి తీసుకున్న తల్లులు గంజాయికి మళ్ళా మధ్యాహ్నం బానిస అయినారా? లేదంటే రైతు భరోసా తీసుకున్న బెనిఫిషరీ ఆయన గంజాయికి బానిస అయినాడా? లేదంటే ఏ సంక్షేమ పథకాలు వచ్చిన హౌసింగ్ కానీ, జగనన్న వసతి దీవెన, ఆసరా, చేయూత, ఇవన్నీ ఏ సంక్షేమ పథకాలు తీసుకొని చాయిస్ నీదే. నువ్వు ఖచ్చితంగా నిరూపణ చేయాలి. నువ్వు చేయకపోతే ఖచ్చితంగా టీడీపీ ఆఫీస్ని, పెనుగొండలో ఉన్న టీడీపీ ఆఫీస్ని, నీ ఇంటిని కూడా అతి త్వరలోనే మేము ముట్టడి చేస్తాం. నువ్వు బేషరత్తుగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. ఏదైతే ఈరోజు నీకు సవాల్ ఇస్తున్నానో నీ ఒక పంచాయతీలో లిస్టు తీసుకొని, బెనిఫిషియరీ లిస్ట్ తీసుకొని ఎవరెవరు గంజాయికి బానిసలు అయినారో, ఎవరెవరు మద్యానికి బానిసలు అయినారో ఖచ్చితంగా నువ్వు ఒక లిస్ట్ ఇవ్వాలి అని, గంజాయికి బానిసలు అయిన మహిళల్ని ఎక్కడ ఉన్నారో అని నువ్వు చూపించాలి. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ఒక్క మాటని నువ్వు ఎలా చెప్పినావు? ఆ రోజు సోమాదేపల్లి మండలంలో వాల్మీకి జయంతి అయిన తర్వాత నీ భర్త పోయి బెల్ట్ షాప్ ఓపెన్ చేశాడు. మద్యాన్ని ప్రోత్సహించేది నువ్వు ప్రోత్సహిస్తున్నావు ఈ పెనుగొండ నియోజకవర్గంలో. మళ్ళా నువ్వు పోయి మన ప్రభుత్వం పైన, అభినవ్ అంబేద్కర్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పైన నువ్వు విమర్శ చేస్తే రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా నిన్ను క్షమించరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఒక అభినవ్ అంబేద్కర్ గా ఈరోజు గతంలో మనం చూసినాం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అందరికీ కూడా పెద్దపీఠం వేసి నడిపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ పాలనని అప్పుడే ప్రజలందరూ కూడా మాకొద్దు అనే విధంగా మాట్లాడుతున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత మెజారిటీతో గెలిచి సీఎంగా ఖచ్చితంగా కూర్చుంటారు. ఇది మీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ రోజు అరాచకలు చేస్తున్నారో, ఏదైతే అందరిపైన దాడి చేసుకుంటున్నారో, మీరు సోషల్ మీడియా పైన దాడి, రాబోయే రోజుల్లో ఇదే యువతలు, ఎందుకంటే వెన్ దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ యూత్, వాళ్ళే రివోల్ట్ అయ్యి మీకు తక్క గుణపాఠం చెప్తారని మీ అందరు కూడా హెచ్చరిస్తున్నారు. మానహాని చేయకూడదు అని డిఎస్పీ ఆఫీస్ దగ్గర పోయి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పైన, వైసీపీ పార్టీ పైన ఎక్కడెక్కడ సోషల్ మీడియాలో వాళ్ళు విరుద్ధంగా పోస్ట్ పెట్టినారో అదంతా కూడా డిఎస్పీ గారికి ఇచ్చి మనం అక్కడ కూడా ఆయనకి విషయం తెలుపుతాం. దయచేసి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం.